ఈ ట్యుటోరియల్‌లో ఈ రొటేషన్ యానిమేషన్‌ని ఎలా చేశానో చూపిస్తాను. ఈ రొటేషన్ యానిమేషన్‌ని నేను ఆరిజిన్‌ని బేస్ చేసుకొని చేశాను. అంటే దీని ఆరిజిన్ ఇక్కడ ఉంది. ఎక్స్ యాక్సిస్‌లో రొటేట్ చేస్తాను. ఈ ఆరిజిన్‌ని బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది. దీని ఆరిజిన్ ఇక్కడ ఉంది. దీన్ని రొటేట్ చేస్తాను వై యాక్సిస్‌లో. ఆరిజిన్‌ని బేస్ చేసుకొని ఇది రొటేట్ అవుతుంది. నేను ప్రతి ఆబ్జెక్ట్ యొక్క ఆరిజిన్‌ని మిడిల్‌లో ఉంచాను. దీన్ని జీ యాక్సిస్‌లో రొటేషన్ చేస్తాను కంటిన్యూయస్‌గా. ఇక్కడ జీ యాక్సిస్‌లో మాత్రమే రొటేట్ అవ్వాలి కాబట్టి ఈ ఎక్స్ అండ్ వైని లాక్ చేస్తున్నాను. ఇక్కడ హాష్ ఫ్రేమ్ డివైడెడ్ బై 10 యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. జీ యాక్సిస్‌లో రొటేట్ అవుతుంది కంటిన్యూయస్‌గా. ఇది వై యాక్సిస్‌లో రొటేట్ అవ్వాలి కాబట్టి ఎక్స్ జీలో రొటేట్ అవ్వద్దు. ఓన్లీ వై యాక్సిస్‌లోనే రొటేట్ అవ్వాలి. దీంట్లో కూడా హాష్ ఫ్రేమ్ డివైడెడ్ బై 10. ఇప్పుడు దీన్ని ఎక్స్ యాక్సిస్‌లో రొటేట్ చేస్తాను. వై అండ్ జీని లాక్ చేస్తున్నా. ఇక్కడ హాష్ ఫ్రేమ్ డివైడెడ్ బై 10. ఇప్పుడు దీన్ని షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి ఎక్స్ యాక్సిస్‌లో మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. దీన్ని కూడా షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. ఇలా ఎన్ని కాపీస్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. రొటేషన్ అనేది కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ట్యుటోరియల్స్ కోసం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి.